మహాత్మా గాంధీ ఎన్రేగా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంకొక యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్ ఏంటంటే వికసిత్ భారత్ జీరామ్. ఇవి రెండు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త వెల్ఫేర్ స్కీమ్ ఏమో విబిజీ రామ్, ఇంతకంటే ముందునేమో మహాత్మా గాంధీ ఎన్రాగా. అయితే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంది, ఎందుకు ఈ గొడవ వస్తుంది, ఇప్పుడు ఇది కరెక్టేనా కాదంటే శ్రద్ధగా పెట్టి వినండి ప్రజలారా. ఎందుకంటే మసిబూసి మారడిగా చేయడం కాదు. దేశం అంటే మనుషులు, దేశం అంటే మనుషులు. పేదరికాన్ని మనం వీలైనంత మట్టుకు నిర్మూలించలేకపోతే చాలా కష్టపడతాం మనం. ఇది ఒక ఇక్కడనే కాదు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. ఇన్ని రోజులు చాలా కంట్రీస్ మనకి ఇండియాని వెల్కమ్ చేసినాయి. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉండే, కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అమెరికా కనుక చూస్తే ఐఎమ్ టెలింగ్ యూ ఆల్, లైక్ చాలా చోట్ల మనోళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు. అట్లాంటిది వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, అసలు ఒక H1 వీసా ఉన్న వాళ్ళు కానీ, అసలు గ్రీన్ కార్డ్ సిటిజన్స్ కూడా, అంటే నేచురలైజ్ సిటిజన్స్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే రోజు వచ్చింది అనే సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఇదంతా దీన్ని పక్కన పెట్టేస్తే మనము మహాత్మా గాంధీ ఎన్రేగా జీరామ్జీ ఇవి రెండింటిని కలిపి కంపారిజన్ లో చేసి చూద్దాము. ఇవి ఏమైందంటే ఇవాళ చూడండి, ఈ మెసేజ్ చూడండి ప్రజలారా. ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దీన్ని యాక్సెప్ట్ చేసి ఏంటంటే ఇవాళ ఇది జీరామ్జీ బిల్లు యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. అంటే అసెంట్ చేసేసారు, సంతకం పెట్టేసారు ఆవిడ కూడా. కనుక దాంతో ఇది ఇప్పటి నుంచి ఇదే అయింది. ఇందులో రూల్ ఏంటంటే ఇది చూడండి, ఇందులో మనం 125 రోజుల వర్క్ లోడ్ ఇవ్వాలి. ఇంతకంటే ముందు 100 ఉండే మాక్సిమం కెపాసిటీ, ఇప్పుడు 125కి అయింది అనమాట. ఇది ఇంకొకటి అంటే ఏంటంటే, ఇంతకంటే ముందు యాక్చువల్లీ మనకు పంచాయత్ రాజ్ ఉంటుంది కదా, మన గ్రామ పంచాయతీలో పవర్ సెక్టార్ కానీ వర్క్ సెక్టార్ కానీ అక్కడ డిసైడ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంతకంటే ముందు 100 నుంచి ఇది 125కి మూవ్ ఎట్లయిందో, ఇంతకంటే ముందు గ్రామ పంచాయతీ నుంచి సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోతుండే, స్టేట్ లెవెల్కి వెళ్ళిపోతుండే దీని డేటా. ఇప్పుడు ఏంటంటే రివర్స్ ఆర్డర్, స్టేట్ సెంట్రల్ ఏం చెప్తే ఇక్కడ వర్క్ లోడ్ అదే లెవెల్లో ఉంటుంది. సెంట్రల్ కూడా, స్టేట్ కూడా కాదు, సెంట్రల్ ఏం చెప్తే స్టేట్ అదే ఫాలో అయ్యి గ్రామ పంచాయతీకి అది ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఈస్ అలైన్డ్ విత్ వికసిత్ భారత్ 2047. ఇది ఆ రోజుకి అంటే 2047 నాటికి ఇది ఒక మంచి రూపాంతరం చెందాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్ అనమాట. మరి ఇందులో సత్యం ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది, నిజానికి న్యాయం జరగదా అంటే కిందికి వచ్చి చూడండి. మర్చిపోకండి, ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇక్కడ సోనియా గాంధీ గారు ఒక లెటర్ రాసుకొచ్చారు, ఒక ఎడిటోరియల్ కి ఇక్కడ ఒకటి రాసుకొచ్చిండ్రు. ఆమె ఏం చెప్తా ఉన్నారంటే హిందూకి, ద బుల్డోజ్ డిమాలిషన్ ఆఫ్ ఎంజీ ఎన్రేగా, అంటే మహాత్మా గాంధీ ఎన్రేగాని బుల్డోజ్ చేసేసిండ్రు అంటారు. అంటే ఇది ఎందుకు అని ఈవిడ గారు అంటా ఉన్నారంటే, ఇది యాక్చువల్లీ ఎన్రేగా 2005 సెప్టెంబర్ 5, 2005 నాడు ఇది ఇంప్లిమెంట్ అయింది. ఎట్లా ఇంప్లిమెంట్ అయిందంటే, దీన్ని ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే, మన కాన్స్టిట్యూషన్ ప్రకారము అందరికి కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఉపాధి అనేది క్రియేట్ చేయాలి అనేది గవర్నమెంట్ అసలు కాన్స్టిట్యూషన్ లో రాసుకొచ్చిన మాట. ఆ పద్ధతి ప్రకారమే ఆనాటి కాలంలో 2005లో ఒక 13 నెలల వర్క్ లోడ్ జరిగింది దీనిపైన. అసలు ఎంతో దీని మీద రీసెర్చ్ చేసి 2 సభలల్లో యునానిమస్ గా అప్రూవ్ అయిన బిల్ ఇది. 2 సభలు అంటే లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లల్లో అప్రూవ్ అయి తీసుకొచ్చిన విషయాన్ని ఇప్పుడు ఏమైంది అంటే, అసలు ఈ అప్రూవల్ లేదు, ఏం లేదు, ఎట్లా పడితే అట్లా అయిపోయింది. ఇది అప్రూవ్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఓకే, దీన్ని ఒక సెంటర్ స్టేట్ అనేది ఒక సెగ్రిగేషన్ లేదు. ఒక నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరన్నా సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు, వాళ్ళతో పిలిచి మాట్లాడింది లేదు, లేకుంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీని పిలిచి మాట్లాడింది లేదు. ఎంత ఏమీ జరగలేదు. జస్ట్ బలం ఉంది కదా అన్న టైప్ లో దీన్ని ముందరకు తీసుకెళ్లిపోయింది ప్రభుత్వం. ఇది ఇంత ముందుకు తీసుకెళ్లడం ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇంకా కొంచెం కిందికి వచ్చి చూద్దాం మనం. ఇప్పుడే ఇక్కడ అయితే ఏమైందంటే, దిస్ ఇస్ ద బెస్ట్ వన్ యాక్చువల్లీ. ఇంత త్రూ అవుట్ ద వరల్డ్ కనుక చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఏ వెరీ వెల్ అండ్ ఎకానమిస్ట్ కదా, ఆయన ఇది తీసుకొచ్చినమాట. ఇది సోషల్ వెల్ఫేర్ లో ఇది నంబర్ 1 లెక్క ప్రకారం. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇది ఇంతకంటే ముందు ఏం చేసిందంటే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎన్రేగాలో నాకు పని కావాలి, నాకు పని కల్పించండి అని చెప్పి కనుక గ్రామ పంచాయతీకి ఒక వ్యక్తి వెళ్తే ఆయనకు పని కల్పించినట్టయితే 15 రోజులలో ఆయనకు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. దిస్ వాస్ హిజ్ రైట్, దిస్ వాస్ హిజ్ డిమాండ్. అంటే ఒక వ్యక్తికి ఉన్న బలం అది, ఒక వ్యక్తికి ఉన్న చట్టం కల్పించిన ఆయనకు ఒక నమ్మకం, రైట్ అది రైట్. కానీ ఇప్పుడు అది లేదు, దట్ ఈస్ టేకెన్ అవే. సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తే స్టేట్ గవర్నమెంట్ అదే ప్రాజెక్ట్ ప్రాసెస్ చేసి ఆయనకు ఆ పని చెప్తే ఈ 4 పనులు ఉన్నాయన్నమాట. ఒక వాటరు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత ఇంకా రోడ్లు అవన్నీ డెవలప్ చేయడము, కొంత అగ్రికల్చర్ వర్క్ చేయడం, ఇట్లా ఒక 3-4 పనులు ఉన్నాయి. ఈ 3-4 పనులలోనే ఇక మొత్తం నీ వర్క్ లోడ్ ఉండాలి. అంతకంటే ముందు డేటా వాజ్ డ్రివెన్, అంటే ఇప్పుడు డిమాండ్ వాజ్ డ్రివెన్ ఫ్రమ్ ది గ్రామ పంచాయత్, బట్ రైట్ నౌ దిస్ ఇస్
ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అది ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. అయితే దీనివల్ల ఇంకా కొంచెం కిందికి వచ్చి చూద్దాం చూడండి ప్రజలారా. సెంట్రల్ ఏం చేస్తుంది అంటే బడ్జెట్ అలొకేషన్, ఇంకా అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే 125 రోజులు వర్క్ లోడ్ ఇస్తామని చెప్పారు కదా. మరి 125 రోజుల వర్క్ లోడ్ వస్తుందా అంటే ఇప్పటిదాకా మనము ఎన్రేగా ప్రకారం చూసుకుంటే కూడా ఒక 50 రోజులు 60 రోజులు మాక్సిమం అక్కడ దాకానే వచ్చింది. 50 రోజులు కూడా దాటలేదు. లాస్ట్ ఇయర్ అయితే 44 నుంచి 50 రోజులే వచ్చింది. సో ఇంత తక్కువ రోజులు వస్తున్నప్పుడు బడ్జెట్ లేదన్నట్టే కదా. అక్కడ బడ్జెట్ ఉంటే ఇంకెక్కువ వస్తాయన్నట్టే కదా. లెట్స్ ఒక 50 రోజులు వేసుకుందాం లాస్ట్ ఇయర్. ఈ లాస్ట్ 10 years యావరేజ్ చూసుకుంటే ఒక 50 రోజులు ఉన్నది. ఈ 50 రోజులు మనం కనుక చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ 100 రోజులు ఇవ్వాల్సింది 100 రోజులు ఇవ్వకుండా 50 రోజులే ఇచ్చింది. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పని అంటే వాళ్ళ బడ్జెట్ తప్పించుకోవడానికి ఏం చేసిండ్రు అంటే 60-40 అనే రూల్ తీసుకొచ్చారు. 60-40 అంటే 60% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 40% ఏమో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకుంటుంది చూసిండ్రా. అంటే ఇప్పుడు లెట్సే ఒక రాష్ట్రానికి ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు కావాలి ఎన్రేగా ప్రకారం కనుక చూసుకుంటే. ఓ 20,000 కోట్లు ఒక 10,000 కోట్లు వేసుకుందాం. ఇంకా చిన్న రాష్ట్రాలకైతే ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అనుకుందాం మనం. మన తెలంగాణలో ఇలా కనుక మనం చూసుకుంటే ప్రజలారా ఎడ్యుకేషన్ బడ్జెట్ ఒక 20,000 పెంచే కెపాసిటీ ఉందా ఈ ప్రభుత్వానికి సంవత్సరానికి అంటే లేదు. హెల్త్ మీద ఇంకో 20,000 30,000 పెంచే కెపాసిటీ ఉందా అంటే లేదు. ఈ రెండు లేక ఎంతో మంది జనాలు అసలు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటా అప్పుల పాలయ్యి అప్పుల బాధలు భరించలేకుండా పరిస్థితి ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు ఇందులోకి వెళ్ళి బడ్జెట్ తీసుకొని మీరు తీసుకుపోయి దాన్ని ఎన్రేగాకి యాడ్ చేయండి, అక్కడ ఎన్రేగాతో పాటు మీరు కలిసి ముందుకు వెళ్ళండి అంటే ఈ రాష్ట్రం ఈ బడ్జెట్ పెట్టుకుంటుందా అంటే పెట్టుకోదు. పెట్టుకునే కెపాసిటీ లేదు రాష్ట్రాలకు. జీతాలు ఇచ్చే కెపాసిటీ లేదండి చాలా రాష్ట్రాలకు. ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే 15th తర్వాతనే జీతాలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా చూసుకుంటే అసలు పెన్షన్లు అసలు రాక డిలే అవుతున్నాయి. డెవలప్డ్ స్టేట్స్ అదే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా ఇట్లాంటి ఈ స్టేట్స్ కనుక చూసుకుంటే వీళ్ళు ఎక్కడనో ఉన్నారు. అసలు పాతాళంలో అందరంత దూరంలో ఉన్నారు. వీళ్ళని తీసుకొచ్చి ఇప్పటిదాకా ఎన్నో స్కూళ్ళు మూసేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అయితే స్కూళ్ళు మూసేసింది అది. అవునా? అట్లాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు కొత్త ఎన్రేగా కోసం డబ్బులు ఖర్చు పెట్టండి అంటే పెట్టే కెపాసిటీ ఉందా? మనకు ఇప్పుడు లెట్స్ ఏ సౌత్ స్టేట్స్లో 100 రూపాయలకి యావరేజ్గా 20 రూపాయలు వస్తాయి. కర్ణాటక అయితే 13 రూపాయలు వస్తాయి. మన తెలంగాణకు 19-20 వస్తున్నట్టున్నాయి. ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా యావరేజ్గా అంతే ఉంది. అంటే నేను మీ అందరికి ఏం చెప్తా ఉన్నా అంటే ప్రజలారా మన నుంచి ట్యాక్స్ వసూలు చేస్తే 100 రూపాయలు వసూలు చేస్తే మనకు వచ్చేది లెట్స్ ఏ 20 రూపాయలు రిటర్న్లో. అందులోంచి 80% ఇప్పుడు మనం సెంట్రల్కి పోతుంటే సెంట్రల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు బీహారు, ఈ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవి ఉన్నాయి కదా, రాజస్థాన్, ఇవి పువర్ స్టేట్స్ అనమాట. ఈ పువర్ స్టేట్స్కి మన డబ్బులు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి అసలే డబ్బులు లేక మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే తప్ప బతకలేని స్థాయిలో ఉన్న వాళ్లకు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వసూలు చేసుకొని అక్కడికి వెళ్ళి అంటే ఆ డబ్బులు కనుక ఖర్చు పెట్టలేకపోతే ఆ రాష్ట్రాలు బతకలేవు. అట్లాంటి సందర్భం ఉన్న రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి ఇంకో 10,000 కోట్లు ఇంకో 20,000 కోట్లు ఈ ఎన్రేగా కోసం పెట్టుండే అంటే అది వీలయ్యే పనేనా? ఒక్కసారి ఆలోచించండి. అది వీలు కాదు. వీలు కానప్పుడు ఏమన్నట్టు పేదవాడికి ఇంతకంటే ముందు రైట్ టు వర్క్ అనే కెపాసిటీ అంటే ఆర్టికల్ 41 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన బలమైన ఒక వెపన్ ఏంటంటే యూ హ్యావ్ అ రైట్ టు వర్క్. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అట్లాంటిది ఆ రైటే లేదన్నట్టు కదా. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీ దగ్గర డబ్బులు లేవంటారు కానీ మేము మీకు ఇచ్చి మీకేం లాభం కనుక మేము ఇవ్వమంటారు. అంటే ఓవరాల్గా ఇది కంప్లీట్గా డైల్యూట్ అయిపోతుంది. 125 రోజులు అని చెప్తారు కదా, 125 రోజులు కాదు, 25 రోజులు కాదు, 10 రోజులు కూడా రాకపోవచ్చు. మరి ఈ 10 రోజులు 20 రోజులు కూడా రాని ప్రజలు ఇప్పటిదాకా ఏమైందంటే గాలో మగవాళ్ళు చాలా మంది బీహారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళంతా సౌదర్న్ స్టేట్స్కి వచ్చి పనిచేసుకున్నారు. ఈ ఎన్రేగా మహాత్మా గాంధీ ఎన్రేగా ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ కూడాను మహిళలు, ఎక్కువ మంది మహిళలు అక్కడ ఆ ఊర్లో పని చేసుకుంటూ బతుకు బట్టగట్టడం మొదలుపెట్టి అట్లాంటిది ఇప్పుడు అది తీసేస్తే వాళ్ళందరూ ఎట్లా బతుకుతారు? వాళ్ళందరికీ ఏముంది అంటే ఏమీ లేదు. అంటే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డిజాస్టర్. ఇది ఎంత డిజాస్టర్ అంటే ఇది చెప్పలేనంత మారణ హోమం ఇది. ఎందుకంటే పేదవానికి బతకడానికి లేదు, ఒక ఉద్యోగం లేదు, వానికి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ లేవు. అట్లాగే అతగాడికి అసలు ఏమైనా వర్క్ చేద్దాము, నాకు వర్క్ ఇవ్వండి అని అంటే అడిగే కెపాసిటీ కూడా లేదు, ఏది లేదు. ఓకే, అంటే వాళ్ళు ఏం కావాలి మరి అని అంటే ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సోనియా గాంధీ గారు ఇదంతా బాగానే రాసుకొచ్చిండ్రు కూడా. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో 60 రోజులు ఇంతకంటే ముందేమో మొత్తం సంవత్సరం అంతా ఏ రోజైనా నాకు పని లేదంటే పని కల్పించాల్సిన
సంవత్సరం ఉంటుండే. ఇప్పుడు ఒక 60 రోజులు తీసేసిండు ఇక్కడ. 60 రోజులు ఎందుకు తీసేసిండు అంటే ఇప్పుడు మనకు పంట పొలాలు ఉంటాయి కదా, పంట పొలాలు అప్పుడు లేబర్ దొరకలేదు కాబట్టి ఆ లేబర్కు అనుకువగా ఉండాలని చెప్పి ఆ 60 days తీసేసిండు. సరే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. అది ఇంకా కొంచెం తగ్గిస్తే బాగుండు. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్ 60 days గ్యాప్ కాకుండా ఒక 2-3 వారాలు ఇక్కడ, ఒక 2-3 వారాలు అక్కడ అన్నట్టుగా అట్లా తగ్గిస్తే కనీసం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎంతో కొంత ఉంటుంది. అది వాళ్ళు ఈజీగా సర్వీస్ చేసుకోగలరు. లేకుంటే 60 రోజులు ఇప్పుడు వాళ్ళకి భూములు లేని వాళ్ళు ఉంటారు, పంట పొలాలు లేని వాళ్ళు ఉంటారు, ఇంకా వ్యవసాయం లేని వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ ఊర్లో ఎవరు పిల్లని వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి అందరు ఉంటారు. మరి వాళ్ళందరూ ఎట్లా బతకాలి? ఆ 60 రోజులు వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళందరూ కూడా? సో అంటే ఇప్పుడు ఎట్లుందంటే చాలా మంది జనాలకు నేను చెప్తా ఉంటాను, మనకేదో లైఫ్ మంచిగా ఉంది కదా అని అనుకుంటాం. మన ఒకటి లైఫ్ బాగుంటే సరిపోదు, దేశం అంతా బాగుంటేనే మన లైఫ్ బాగుంటుంది, లేకుంటే అస్సలే బాగుండదు. ఎందుకంటే ఇది ఒకదాని తర్వాత ఒక మెట్టు దిగుతూనే పోతుంది దేశం. ఎట్లానో ఇక్కడ చూపిస్తాను చూడండి. సోనియా గాంధీ గారు చాలా బాగా రాసుకొచ్చిండ్రు. అయితే ఇప్పుడు జీతాలు అసలు తక్కువైపోయినాయి. ఇప్పుడు 90-10. ఇది ఏంటంటే ఇంతకంటే ముందు 90 రూపీస్ ఉంటుండే. ఇది సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ఏమో 10 రూపీస్ ఉంటుంది. సో 90-10 రేషియోస్లో ఉంటుండే కాబట్టి ఎంతో కొంత ఇది ముందుకెళ్ళింది. ఇప్పుడు 90-10 కాకుండా ఇది 60-40 వస్తే ఇది అయ్యే పని కాదన్నట్టు. కనుక ఎవరు డబ్బులు బెటర్ ఇక్కడ. తర్వాత ఇంకొంచెం కిందకి వచ్చి చూపిస్తాను మీకు, టాప్ డౌన్ కూడా చూపించాను సార్. సో ప్రజలారా ఇది ఇక్కడనే అయిపోలేదు. ఇది ఒక్కటే దెబ్బతింటుందా అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ను దెబ్బతీస్తే చాలా విషయాలు దెబ్బతీసినట్టే. ఇప్పుడు మనకు SIR పెట్టి ఎంతోమంది ఓట్లే ఎగిరిపోయినాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉండాల్సింది అసలు చాలా చోట్ల చాలా స్కూల్స్ను ఎత్తేసిండ్రు. కనుక అది వెళ్ళిపోయింది. సరే ఇది అయిపోయింది కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్లో కూడా ఇప్పుడు DPDP యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో డేటా లేకుండా చేసేసారు. ఇట్లా ఇంకా కొన్ని కూడా సోనియా గాంధీ గారు బాగా రాసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కూడా ఇక ఇప్పుడు అసలు అది పనికి రాకుండా పోయింది అనమాట. అంటే ఏది ఎట్లన్నా తీసుకోవచ్చు, ఫారెస్ట్లు కొట్టేయచ్చు. అరవల్లి ఉంది కదా, ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారం కొట్టేసుకుంటా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా కొంచెం కిందికి వచ్చి చూస్తే ప్రజలారా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఇది కూడా ఇంకా అసలు వీక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇక ఇది కూడా నెక్స్ట్ బ్లాక్లో ఉన్నది, ఇది కూడా ఎగిరిపోతుందని చెప్పి సోనియా గాంధీ గారు రాసుకొచ్చిండ్రు. సరే ఇది ఇక్కడ దాకా అయింది కదా. ఇప్పుడు మనం పాతదాన్ని కొత్తదాన్ని మనం చూసుకుంటే కనుక కొంత కంపారిజన్లో చూడండి. ఇక్కడ నేచర్ ఆఫ్ గ్యారంటీ. ఓకే, అందరికీ ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇది డిస్క్రిషనరీ. ఎందుకు ఇది డిస్క్రిషనరీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అందులోనే ఉండాలి. ఇక బేసిస్ ఆన్ డిమాండ్ డ్రివన్. ఓకే, ఇది ఏంటంటే మనము నాకు ఉద్యోగం కావాలి అని అంటే ఉద్యోగాన్ని ప్రొవైడ్ చేయగలగాలి. మరి అది ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త దాంట్లో మాత్రం లేదు. ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా ఫైనాన్షియల్ బర్డెన్. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ 90:10 రేషియోస్లో ఉంది కాబట్టి ఇది 90:10 రేషియోలో ఇంతకంటే ముందు ఉండే ఇది వర్కౌట్ అయింది. ఇప్పుడు 60-40 రేషియోస్లో వచ్చింది. అయితే అన్నిట్లో ఇదే ఉందా అంటే లేదు. కొన్ని ఇప్పుడు ఉత్తరాంచల్ ఇట్లా కొన్ని చిన్న కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అటు వాళ్ళకు, ఆ తర్వాత కాశ్మీర్కి, వీళ్ళకు మళ్ళీ 90:10 ఉంది. కానీ చాలా చోట్ల 90:10 లేదు. ఎస్పెషల్లీ లైక్ మనం చూసుకుంటే కనుక ఈ బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ రాజస్థాన్, ఈ రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది అనమాట. వాళ్ళకు బడ్జెట్ లేదు, వాళ్ళకు బడ్జెట్ అలొకేషన్స్ లేవు, వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళే వేరే దగ్గర పోయి బతుకుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ రాష్ట్రానికి ఇంకా కొంచెం ఎక్కువ డిమాండ్ పెట్టిస్తే అది అయ్యే పని కాదు. వాళ్ళకు బడ్జెట్లు లేవు, రావు. రైట్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు కదా ఎంతకంటే ముందు ప్రజలారా ఇట్ వాస్ టాప్ టు అంటే గ్రామం నుంచి కేంద్రం వైపు వెళ్తుండే. కానీ ఇప్పుడు కేంద్రం ఏం చెప్తే ఇంకా గ్రామానికి అదే వినాల్సి వస్తుంది. మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలి మనం. ఏ దేంట్లైనా కూడా టెక్నాలజీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ముందు సోషల్ ఆడిట్స్ ఎక్కువ ఉంటుండే. ఈ సోషల్ ఆడిట్ పోయి ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చింది. కానీ టెక్నాలజీలో కూడా చాలా మందికి ఒకటి చెప్పాలంటే ఈ బయోమెట్రిక్స్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే టెక్నాలజీ రాని వాళ్ళకు మరి ఇది ఇబ్బందిగా తయారవుతుంది అంటే నిజంగానే ఇబ్బందిగా తయారవుతుంది. ఇప్పుడు చాలామంది కొత్త టెక్నాలజీకి అడాప్ట్ చేసుకోండి అంటేనే ఎంతోమంది IT టెక్నీషియన్స్ కూడా ఇబ్బంది పడే రోజులు ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ ఇప్పుడు గ్రామాల్లో ఉండే వాళ్ళకు ప్రాబ్లం ఫోన్లు కూడా ఉండే. ఇంతకంటే ముందు ఫోను 10 రూపాయలకు వచ్చేసి రీఛార్జ్. ఇప్పుడు అట్లాంటిది పోయి 200 రూపాయలకు రీఛార్జ్. అంటే ఒక డేలో అంటే ఒక నెలలో నెల రోజుల ఒక రోజు జీతం అనేది ఫోన్కే పోతుంది. అంటే ఈ టెలికాం కంపెనీస్ ఒక వ్యక్తి జీవితంలో ఒక రోజు తీసేసుకుంటున్నారు. అంటే చిన్న పువర్ మ్యాన్ది. అట్లాంటిది ఎంత కాస్ట్లీ అనమాట ఒకసారి ఆలోచించండి. చాలామందికి టాపప్ చేసుకోవడానికి ఉండదు, డబ్బులు ఉండవు, వాళ్ళకి టెక్నాలజీ వాడడం రాదు, ఇవి కూడా ఉంది. అయితే ఇది మరి దీన్ని మనం సరి చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చా అంటే ఐ థింక్ వీ కెన్ డూ.
ఎందుకంటే టెక్నాలజీ ముందుకెళ్తుంటుంది కాబట్టి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, లేకుంటే వాళ్ళకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. మనం టెక్నాలజీని కొంచెం ఈజప్ చేసే పద్ధతులలో మనం నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. నథింగ్ రాంగ్ విత్ దాట్. అట్లా అని మనం ఎప్పుడు రిమోట్గా ఉండాల్సిన అవసరం లేదు టెక్నాలజీ వాడకుండా. కానీ టెక్నాలజీ వాడుతూ వాళ్ళకు రాని వాళ్ళకు ఇంకా సహాయంగా మనం ఎట్లాగా చేయవచ్చో అట్లాగా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది. సో ఇవి కొన్ని ఇట్లా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కడ రాసుకొచ్చినట్టు ప్రజలారా మీకు ఇదొక్కటిసారి చూడండి. ఇప్పుడు పేదవాళ్ళకు డబ్బులు ఇవ్వంటేనేమో ఇయ్యరు, మన ఎన్రేగాకి డబ్బులు ఇవ్వండి అంటేనేమో ఇవ్వరు. కానీ అదానికి చూడండి ఏమేమి ఇచ్చారో. ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ అనమాట. HDIL ఇగో ఈ బ్యాంకు, ఈ అదాని ప్రాపర్టీస్ కొనుగోలు కొంటే ఇది 7,795 కోట్లకు అదాని ఎంత కట్టినో చూడండి, 285 కోట్లు కట్టిండు. ఇట్లా 285 కోట్లు కడితే ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఈ ప్రపంచంలో ఎవరైనా రిచ్ అవుతారు. ఇక ఆయనే కాదు, నాకు ఎవరైనా 7,000 కోట్లు ఇచ్చేసి నేను ఒక 300 కోట్లే కట్టేస్తా, మిగతా 7,500 కోట్లు నాయి అని అంటే నేను రిచ్ కాకపోతే ఏమవుతారు? ఇది ఒక బ్యాంకేనా? ఇక చూస్తుంది కింద రేడియస్ ఎస్టేట్స్ వాళ్ళు, అదాని వాళ్ళు, అదాని దీన్ని గుడ్ హోమ్స్ 1,700 కోట్ల లోన్ తీసుకుంటే ఈ పుణ్యాత్ములు 76 కోట్లే కట్టిరు. 1,700 కోట్లు తీసుకుంటే 76 కోట్లు. అట్లాగే నేషనల్ ర్యాంక్ కార్పొరేషన్లో అదాని ప్రాపర్టీస్ 1,100 కోట్లు అయితే 160 కోట్లు కట్టిండ్రు. అంటే ఇది చూడండి 96%, ఆల్మోస్ట్ 95% అంటే 100 కోట్లు తీసుకుంటే నువ్వు 5 కోట్లు కడితే సరిపోతుంది, మిగతా 95 కోట్లు అదానికే వెళ్ళిపోతాయి. ఇట్లా నా రిచ్ అయ్యేది, ఇట్లా నా జనాలను మోసం చేసుకుని తినేది. పేదవాడికి ఏమో తిండే దొరకలేదు, ఇక ఈ దరిద్రులకేమో అసలు ఎంత పడితే అంత డబ్బులు ఇచ్చుకుంటూనే పోతా ఉన్నారు. అసలు అంటే ఏ లెక్క ప్రకారం ఇస్తా ఉన్నారు, ఇది ఏ ప్రకారం నడుస్తూ ఉంది ఈ దేశంలో నాకు అర్థం కాని విషయం. అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటుంటారా? అంటే ఈ గుడ్డి భక్తి దేనికోసము, ఈ గుడ్డి మాటలు దేనికోసం అంటే ఆలోచించాల్సిన అవసరం లేదా? 90% అసలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద కార్పొరేట్స్. ఎన్రేగాకు మాత్రం అసలు డబ్బులే ఉండట్లేదు, వాళ్ళకు బతుకుదేరువే ఉండట్లేదు, వాళ్ళకి అసలు కనీసం తిండి ఉండట్లేదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుండ్రు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక్కడ అయిపోలేదు. ఇక మనం అదాన్ని చూద్దాం. ఇంకొన్ని ఈయన ఎన్విరాన్మెంట్ లా, ఓకే, ఈయనకి ఎన్విరాన్మెంట్ లా మార్చేసి జార్ఖండ్లో పవర్ ప్లాంట్ పెట్టించారు. ఫారెస్ట్లా ఈయన కోసమే మార్చేస్తారు. ఛత్తీస్గఢ్లో ఇగో ఈయనకు కోల్ మైన్స్ ఇచ్చేస్తారు. తర్వాత ఫామ్ లాస్ ఈయన కోసమే మార్చారు. తర్వాత ఇగో ఇప్పుడు అరవల్లి ఉంది కదా, ఈ అరవల్లిలో ఎన్ని చెట్లన్నా కొట్టేసుకో, అది నీకే. ఇప్పుడు అసలు న్యూక్లియర్ పవర్ ఎప్పుడైనా ప్రైవేటైజేషన్ చేతులకి వెళ్ళిపోతుందా అంటే ఇప్పుడు అదాని చేతులకి వెళ్ళిపోతుంది. ఇది అర్థమైందా? మొన్ననే ఇది శాంతి బిల్ ఉంది కదా, ఇది అప్రూవ్ అయింది. అదానికి ఇగో బీహార్లో ఒక 1000 ఎకరాలు ఇచ్చి ఒకటే రూపాయికి 1000 ఎకరాలు ఇచ్చింది. ఈయన ఏం డెవలప్ చేస్తాడు భయ్? 1000 ఎకరాలు 1000 ఎకరాలు ₹1 ఇచ్చి ఏం డెవలప్మెంట్ చేస్తారు? అసలు ఏం చేయాలనుకుంటారు? ఇది దీనివల్ల ఏమవుతుంది అనుకుంటారు? మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజలారా. ఓకే, ఎట్లా పడితే అట్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఇక ఎయిర్పోర్ట్లు ఇక అది చెప్పనే వద్దు, ఇక వేరే కోట్లు ఉన్నాయి అక్కడ. మీకు ఇంకో విషయం చెప్తా. ఇది ఒక అదాని అనే కాదు, ఇంకా చాలా మందికి టాటా వాళ్ళు 60,000 కోట్ల విలువైన ప్రాపర్టీని, టాటా మొత్తం ఎయిర్ ఇండియాని 3,000 కోట్లకు ఒక డీల్ కుదిరింది. 3,000 కోట్లల్లో టాటా వాళ్ళు పెట్టింది 150 కోట్లు మాత్రమే, మిగతా అంత లోను. అంటే 60,000 కోట్ల ప్రాపర్టీకి 150 కోట్లు ఇచ్చేసి అసలు తీసేసుకుంటే ఇది దేశం ఎట్లుంటుంది? దేశంలో ఇంకా మిగతా జనాలు ఎట్లా బతుకుతారు? మిగతా జనాలు? ట్యాక్స్ పేయర్స్ అందరూ ఇప్పుడు మిడిల్ క్లాస్ బాగా సఫర్ అవుతుంది. ఇది అర్థమైతలేదా? పుట్టి రిలీజియన్ మీదనే ఎగిరిపోయి మాట్లాడుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఇన్నేళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి, నాకు తెలిసిన 20 సంవత్సరాల నుంచి అమెరికాలో చూస్తూ ఉన్నా. అమెరికా గేవ్ ఏ లాట్ ఆఫ్ బఫర్ టు ఇండియన్స్. చాలా మంది వచ్చి సెట్ అయిపోయినారు, ఏదో ఒకటి చేసేసుకున్నారు, బతికిపోయినారు. ఇప్పుడు ఆ రోజు లేదు. ఇప్పుడు ఆ బఫర్ సిస్టమ్ అనేది అమెరికా కాదు, కెనడా, ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇట్లా ఇంగ్లాండ్, ఏ దేశం చూసుకున్నా స్పేస్ లేదు. మనకు వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు మనకేం ప్రొవైడ్ చేస్తుంది? ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది ఇట్లుంది. తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చి కూడా చూపిస్తారు ప్రజలరా. అయ్యా ఇప్పుడు ఒక అదానికి ఇది ఇచ్చినాం అంటున్నాను కదా, ఇగో ఇది ఇన్ ద లాస్ట్ 5 years అంటే ఒక 5 సంవత్సరాల్లో 10,60,000 కోట్లు రైట్ ఆఫ్, ఇండియన్ బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేసినాయి, గింతగానం చేసినాయి ఈ లాస్ట్ 5 ఏళ్లలో. ఏంది ఇది? 10 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తారండి ఎక్కడన్నా పెద్ద కంపెనీలకు. వీళ్ళు ఇక రిచ్ కాకపోతే ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు అందరూ ఉంటారు, మరి ఎవరు ఉంటారు? అంబానీ, యాదాని, ఈ బ్యాచ్ అంత ఉంటుంది. ఇక పెద్దోళ్ళు ఉంటారు వీళ్ళంతా. వీళ్ళందరికీ లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు మొత్తం రుణమాఫీ చేసేస్తారు వీళ్ళు. వీళ్ళు రిచ్గా అమ్మంటే ఎందుకు గారో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలరా. ఇవన్నీ ఇది ఒక్కసారి చూడండి. ఇంకొకటి కూడా ఒకటి రాసుకొని వచ్చింది. ఇది ఏంటంటే ఈ లాస్ట్ 10-20 yearsలో ఇప్పుడు మనకు ఎన్రేగా ఉంది, మహాత్మా గాంధీ ఎన్రేగా,
యావరేజ్గా ఎంత వచ్చినాయంటే ఇగో 40, 42, 43, 48 ఇట్లా 50 రోజులు దాటిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనం ఎంత యావరేజ్ వేసుకుంటే కూడా 50 రోజులు దాటలేదు ఇప్పటిదాకా. ఇదేంది 90% ఆఫ్ ది బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే, అట్లాంటిది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 60 ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకోమంటే ఇది వీళ్ళు డబ్బులు తగ్గించేసేసి 125 రోజులు ఇస్తా అంటారు. డబ్బులు ఇయ్యడు, 125 రోజులు ఇస్తారట. అరే డబ్బులే ఇయ్యవు, నువ్వు 125 రోజుల పని ఎట్లా ఇస్తావు భయ్? నాకు అర్థం కాదు. డబ్బులు ఇస్తలేవు నువ్వు, 125 రోజులు నేను పనిస్తా అని ఏ బేసిస్ మీద చెప్తున్నావు ఒకసారి ఆలోచించుకొని చెప్పాలి. ఇదంతా ప్రజలారా, ఈయన 45% ఈయన పైసలు ఇస్తా అని అనలేదు ఇప్పటిదాకా. స్టేట్స్ అయిపోయి కూడా నేను 40% నేను దీనికి పెడతా అని చెప్పలేదు. అట్లాంటప్పుడు ఈ బిల్ ఎట్లా అప్రూవ్ అవుతుంది? ఏ పద్ధతి ప్రకారం అప్రూవ్ అవుతుంది? స్టేట్స్ అన్నిటితో మాట్లాడినావా? మాట్లాడలేదు. వాళ్ళు 40% ఇస్తా అన్నారా? అప్రూవ్ చేసినరా? మరి ఎవరేం చేయలేదు. స్టేట్స్ అప్రూవ్ చేయలేదు, సెంట్రల్ నేను తగ్గించేసేస్తున్నా అని అంటది. మరి ఈ బిల్లేమో ఇక లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిపోయింది, వాళ్ళు ఇంకా ముందుకెళ్ళిపోతుంది. అంటే ప్రజలారా ఆలోచించుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిజాస్టర్. పేదవాడు, నిరుపేద, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికో తరలిపోతాయి. గ్రామాలన్నీ ఖాళీ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి తిండి కూడా దొరకదు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు సిటీలలో కనుక వాళ్ళు అక్యూములేట్ అయ్యి ఉంటే సిటీలు కూడా ఓవర్ బర్డెన్ అవుతాయి. వాళ్ళు బతుకుదేరు రాదు. ఎన్నో రోగాలు ఇవి అవి వస్తూ ఉంటాయి. టీబీ ఎంతో మందికి ఉంటుంది ఇండియాలో, చాలా మందికి టీబీ ఉంటుంది. ఎందుకంటే అసలు స్పేస్ లేక వాళ్ళందరికీ ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటిది వాళ్ళంతా ఊరంతా వదిలిపెట్టేసి వాళ్ళు ఎక్కడనో పోయి బతుకుతే వాళ్ళు ఎట్లా బతుకుతారో ఒక్కసారి ఆలోచించండి. నేనైతే నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో చేసినాను. దయచేసి ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఎన్రేగాని ఈ లెవెల్లో దెబ్బతీస్తే ఆర్టికల్ 41 అనేది నిజంగా దెబ్బతింటున్నట్టు, కాన్స్టిట్యూషన్ నిజంగా దెబ్బతింటున్నట్టు, రైట్ టు వర్క్ అనేది ఒక పేదవాడికి దగ్గర నుంచి నోటి నుంచి అన్నం ముద్ద మనం తీసేస్తున్నట్టే. ఇది దేశానికి మంచిది కాదు. దయచేసి ఆలోచించండి.